ఈ వ్యక్తి ఎవరో అర్థమైంది కదండి, దొంగ. తను దొంగతనం చేసినప్పటికీ మనుషులతో, ఇప్పుడు దొంగతనం చేశారంటే మనిషిని దగ్గర తీసుకుంటారా? బాగా అసహ్యంగా చూస్తారు, దగ్గరికి తీసుకురారు. ఆ దొంగతనం చేసిన డబ్బులు మంచికి ఉపయోగించని, చెడుకు ఉపయోగించని, అది తర్వాత పని. కానీ ఒక దొంగ అని ముద్ర పడినప్పుడు తన దగ్గర తీసుకుంటారా? తీసుకోరు. ఈ యొక్క దొంగ ఆఖరి నిమిషంలో ప్రాణం పోతుంటే తన కుటుంబం గురించి ఆలోచించాలి, తన ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించాలి. తను ఆ క్షణాన మారు మనస్సు పొందాడు. చాలా మంది మనం ఈస్టర్లో చూస్తే కనుక ఎక్కువ చెప్పే మాట ఏంటి? ఆయన ఏమైనా బాప్తీసం తీసుకున్నాడా ఆ దొంగ పరదేశంలోకి రావటానికి? నీ యొక్క హృదయము శుద్ధంగా మారినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను అంగీకరిస్తాడు. ఆ యొక్క దొంగకి చాలా జీవితాన్ని ఇచ్చాడు, అయినప్పటికీ తను మారలేదు. ఆఖరి నిమిషంలో దేవుడు నన్ను క్షమిస్తాడేమో అన్న ఆశతో తను ముందడుగు వేశాడు, దేవునితో పాటు స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు